తన స్కిట్స్ తో నవ్వించు చంపే మన రాఖీ ఇప్పుడు చంపేస్తూ నవ్విస్తా అంటున్నాడు. అది ఎలాగో చూద్దామా? లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. Hello doctor, hard to miss. Hi, I am Dr. Jane Gill. MBBS, FRCS, London, Kajipeta, Warangal and Railway Jikinte. Outala. మీ అందరికి ఒక గొప్ప విషయం చెప్పాలి. దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే డాక్టర్ని సృష్టించారు. చూసారా, టైం అవుతున్నా ఇంకా మా డార్లింగ్, మా స్వీటెస్ట్ క్యూటెస్ట్ బ్యూటీ దానన్న అజ్జా. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు అంటోడదీయమంది. చెప్పండి డాక్టర్ గారు. పాట అయిపోయినా కూడా నా చెవులో పాట వినపడుతుంది. నల్లి మీరు చెత్తస్కోప్ కాదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వినండి. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు చెప్పు. థియేటర్ లో ఉన్నాను డాక్టర్ గారు. థియేటర్ లో ఆపరేషన్ లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? మేకప్ వేసుకుంటున్నాను. ఆపరేషన్ థియేటర్ లో మేకప్ వేసుకుంటున్నావా? లేడీస్ అందరికి లైట్ అన్న ప్రతి రూమ్ మేకప్ రూమ్ లాగా కనిపిస్తుంది. అంతెందుకు మన ఇంటికి మన అక్క అనసూయ గారు మార్చిన రూమ్ లో మేకప్ వేసుకున్నారు తెలిసినా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? వితౌట్ మేకప్ లో చూసుంటారు, వాళ్ళు చచ్చుంటారు. విషయం చెప్పమంటావా? ఏంటది? నేను ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది. అబ్బచ్చా, అంటుంది ఆ ప్రాక్టీస్ కాదు, ఒక పేషెంట్ మీద నేను ప్రయోగించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా. నువ్వేం చేస్తావో తెలియదు. పంజాగుట్ట జంక్షన్ లో నుంచుంటావో, అమీర్పేట జంక్షన్ లో నుంచుంటావో. ఐ వాంట్ పేషెంట్. నేను ఎక్కడెక్కడ నిల్చోకూడదు అక్కడంతా నిల్చోబెడతాను నువ్వు. డాక్టర్స్ అన్నాక ఇలాంటి పేషెంట్స్ చాలా ముఖ్యమండి. ముందుగా ఒక చిన్న చిట్కా చెప్తాను. బీపీ వచ్చినప్పుడు అందరూ బీపీ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా బీపీ టాబ్లెట్స్ వేసి పడుకున్నారు అనుకోండి, బీపీ రాదు కదా. ఈ లిల్లీ ఒకటి ఇంతవరకు పేషెంట్స్ ని తీసుకురాలేదు. లిల్లీ కమాన్. దానన్నా ఇదేంటి? ఇదా చూపుడు వేలు. ఇది కాదు, ఇదంతా ఏంటి? హాస్పిటల్. నాకు ఏ ప్రాబ్లం లేదు కదా. ఏ ప్రాబ్లం లేకపోవడం ఏంటయ్యా? వచ్చావు కదా, నీకు ప్రాబ్లంలు స్టార్ట్ అవుతాయి. లిల్లీ కుర్చీ తీసుకోమ్మా. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి? ఇది అందరికీ ఉండే ప్రాబ్లమేనయ్యా. డాక్టర్ గారు పదే పదే అడిగితే ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఏంటో? నాకు కొంచెం కోపం అండి. కోపం. వెరీ గుడ్. అన్నిటికన్నా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రోగం. తగ్గించుకో నువ్వు కూడా. ఈ కోపం ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది? నాకు అసలు బేసిక్ గా కోపం రాదండి. ఊరుకోండి సార్, కోపం ఎవరికి రా చెప్పండి. కోపం వస్తూ ఉంటుంది. చెప్పండి ఎప్పుడెప్పుడు వస్తుందో. నాకు నిజంగా కోపం రాదండి. వస్తుందండి. ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్పండి. ఇలా పదే పదే కోపం తెప్పిస్తే కోపం వస్తుంది. నేను కొంచెం కేర్ చేయాలి. ఇది కాదు బడ్డీ, కూల్ గా డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? సైడ్కి వెళ్ళి తలుపేసుకోవాలనిపిస్తుంది. అదే డాక్టర్ గారికి కూల్ గా చెప్పమ్మా. కోపం వచ్చినప్పుడు సైడ్కి వెళ్ళి తలుపేసుకోవాలనిపిస్తుంది. దాంతో మాత్రం సెక్సీగా కూల్ గా మాట్లాడతావు, నాతో మాత్రం కోపంగా మాట్లాడతావు. నేనేం చేయలేదు అనుకుంటున్నావా? కూర్చో. ఇప్పుడు మీ నాన్నగారికి కోపం ఉందా? మా నాన్నగారికి కోపం ఉందా లేదా నీకెందుకురా? ఆయన చచ్చిపోయిన 30 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. ఆయన కోపం ఉందని నాకెలా తెలిసిందిరా? నువ్వు నీ చెత్త లాజికల్ ఏం మాట్లాడుతున్నావు ఎదరా? లిల్లీ వీని వెంటనే పడుకోబెట్టి ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్లాన్ చేసి చెప్తా. వన్ పట్టుకొచ్చినప్పుడు చెప్తే డైరెక్ట్ థియేటర్ తీసుకెళ్తాను కదా. థియేటర్ ఏ సినిమా ఆడుతుందండి? దట్ సీక్రెట్ అని వెళ్ళు. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పవయ్యా ప్రాబ్లం ఏంటి? అరికాలలో మంట. లేదు కొంచెం పైన పిక్కలు పట్టేస్తున్నాయా? లేదు హ్యాపీగా ఉన్నా, పిక్కలు ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పైన. కొంచెం పైన. వెరీ గుడ్. ఈ తొడలు పట్టేస్తున్నాయా? లేదు మధ్యలో. పైనకి రా. పైన. ఓకే. అక్కడే ఉంది. ఇక్కడ కిడ్నీ ఉంది. అందులో రాళ్ళు ఏమన్నా ఉన్నాయో చూడు. నాకు ఫోన్ వస్తున్నట్టుంది, మాట్లాడదాం. కొంచెం పైకి రా. వచ్చాను. అక్కడ ఏం ప్రాబ్లం లేదయ్యా, ఇంకొద్దిగా పైకి వెళ్ళు. పైన జుట్టు ఉంది. ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు కట్ చేయవా? ట్రిమ్మింగ్ కొంచెం. ఇది హాస్పిటల్ రా, బార్బర్ షాప్ కాదు. కొంచెం వీడు వీక్ గా ఉన్నాడు. బకెట్ తీసుకోనరా. పట్టుకో. ఓకే సార్. ఏదో కారిపోతున్నట్టు అనిపిస్తుంది సార్. మొత్తం గారిపోద్దాగు నీకెందుకో. నాకేదో వీక్ గా అనిపిస్తుంది. అన్ని అనిపిస్తాయి. ఈ బకెట్ రక్తం తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ కి అమ్మా. డాక్టర్ గారు వీడు పోయినట్టు నాకు అనిపిస్తుంది.
ఏమే ఇందాక ఆపరేషన్ రెడీ చేయమని చేసావా? అయ్యో చెప్పడం మర్చిపోయాను, పొట్టకొచ్చేసి వచ్చింది డాక్టర్ గారు. మై గాడ్, వీడు ఉన్నాడా పోయాడా? ఓ మై గాడ్ లిల్లీ, నా చిల్లర మొత్తం పడిపోయింది లిల్లీ. దాంట్లో ఏముంది తీసుకుందాం. సక్సెస్ దొరికింది. డాక్టర్ గారు మీ చిల్లర కోసం ఈ పాటలన్నీ చెల్లాచెదరు చేసినట్లేదు. ఓసి నీ దుంపదేగా. నో ప్రాబ్లం, మీరు పెద్ద డాక్టర్ గారు అరేంజ్ చేసేస్తారులేండి. ఊరుకోవే, చదువుకుంది పెద్ద చదివే, కానీ ఎలా ఫిట్ చేయాలో నాకేం తెలియదే. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఎవరండి మీరు? ఏ కాస్ట్యూమ్ వాళ్ళు ఇంత చక్కగా డ్రెస్ ఇచ్చినా కూడా పోలీసులని గుర్తుపట్టట్లేదు నువ్వు? ప్లీజ్ 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 చెప్పు. ఎవ్వరు చూడకముందే ఏదో ఒకటి మేనేజ్ చేయండి డాక్టర్, ప్లీజ్ మీకు దండం పెడతాను. నన్ను హెల్ప్ చేయమంటావా? మీరు పోలీసులు, ఒక డాక్టర్ కి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మేము చేసే ఆపరేషన్ కరెక్ట్ గా ఉంటాయిరా. మీరు చేసేది ఆపరేషన్ సార్? ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ గగనం, ఆపరేషన్ కసప్. కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి. దా దా దా, ఇది ఇక్కడ పెట్టు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ వాస్ డైడ్ డాక్టర్ గారు. నాన్న, డాక్టర్ గారు వాడు పిచ్చాడు. అది పిచ్చియడని ఎలా గుర్తుపట్టావే? మన చేతుకున్న రెడ్ మెంట్ వాడి చేతికి ఉందిగా. అంటే ఫ్రమ్ ఎర్రగడ్డ? అవును. అర్థమైందా? రండి ఒక పాట వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే సరోజా గారు, ఎలా ఉంది రాకేష్ స్కెచ్? ఈ గెటప్ ఎప్పుడో స్టైల్, అది అందుకే వాడలేదు మేడం. నీకు అదే ప్లస్ పాయింట్. ఓకే మేడం, షూర్, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం బెటర్. బాబు గారు నెక్స్ట్ టైం పెట్టలేక. అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నవ్వురాని పంచలేయాలంటే నువ్వే, నాన్సింగ్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. రష్మి, మీ ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది, గోలు ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చేరేలాగో ఖాళీ అవుద్ది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టి దానికి. ఏమండి, నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా? పొంగేం కాదు, ఆ మిషన్ లో పెట్టిన చెరుకు గడలాగా ఉంటావు, పిప్పే తప్ప రసం ఉండదు. ఏమండి, నేను అందంగా లేనా? అయ్యో నీకేమే, అనుష్కలాగా ఉంటావు. బిల్లలో అనుష్క లాగుంటానా, అరుంధతిలో అనుష్క లాగుంటానా? బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా, అలాగా ఉంటావు. శోభనం గదిలో ఆ యాపిల్ పండు, అరటి పండు, ఆ పండు, ఈ పండు పెడతారు అనుకున్నా, ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు. నాకేం తెలుసు? ఏమండి, పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయినన్నారు. నేను కళ్ళు తిరిగి పడిపోయా, దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు. ఇలాగ నేను వయ్యారంగా పడుకుంటే వెనక నుంచి ఆ సాంబ్రాను పొగ వస్తుంటే మీకేమనిపిస్తుందండి? జాతస్య హిద్రువో. ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకే, రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు. ఏమండి, నాకు జ్యూస్ తీసుకెళ్లరా? జూకా? ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. ఏమండి, నాకు 1000 రూపీస్ ఇవ్వా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ I love you. ఏమంటుంది